హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ మాతి డైరీస్. ఓం నమో వెంకటేశాయ నమః. శ్రీవారి భక్తులకి శుభవార్త. జనవరి మంత్ 2023కి సంబంధించిన 2 మేజర్ అప్డేట్స్ అయితే టీటీడీ వెబ్సైట్లో రిలీజ్ అయ్యాయి. 2023 జనవరి మంత్కి సంబంధించిన ఆర్జిత సేవ టికెట్స్ అలాగే ఆర్జిత సేవ ఎలక్ట్రానిక్ డిప్ టికెట్స్ అయితే టీటీడీ వెబ్సైట్లో రిలీజ్ అవ్వబోతున్నాయి. ముందుగా ఆర్జిత సేవ టికెట్స్ అలాగే ఆర్జిత సేవ ఎలక్ట్రానిక్ డిప్ టికెట్స్కి డిఫరెన్సెస్ చూద్దాము. ఆర్జిత సేవ టికెట్స్లో వచ్చేసి మనకి కళ్యాణోత్సవం, ఉజ్జల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం అలాగే సహస్ర దీపాలంకరణ సేవ ఉంటాయి. అలాగే ఆర్జిత సేవ ఎలక్ట్రానిక్ డిప్ టికెట్స్లో వచ్చేసి ఏముంటుందనంటే సుప్రభాత సేవ, తోమాల సేవ, అర్చన అలాగే అష్టదళ పాద పద్మారాధన సేవ అయితే ఉంటాయి. ఆర్జిత సేవ టికెట్స్ బుక్ చేసుకుంటే మనం జయ విజయుల వరకు మాత్రమే వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోగలం. అలాగే ఆర్జిత సేవ ఎలక్ట్రానిక్ డిప్ టికెట్స్ తీసుకుంటే మాత్రం మొదటి గడప నుంచి స్వామివారిని మనం దర్శనం అయితే చేసుకోవచ్చు. సో ఆర్జిత సేవ టికెట్స్ వచ్చేసి డిసెంబర్ 12, 2022 ఆఫ్టర్నూన్ 3 PM అయితే రిలీజ్ అవుతాయి. అలాగే ఆర్జిత సేవ ఎలక్ట్రానిక్ డిప్ టికెట్స్ అయితే 12 డిసెంబర్ 2022 మార్నింగ్ 10 AM రిలీజ్ అయ్యి 14 డిసెంబర్ 2022 మార్నింగ్ 10 AM అయితే క్లోజ్ అవుతాయి. ఆర్జిత సేవకి అయితే మనం టికెట్ బుక్ చేస్తున్నప్పుడు మనం 300 రూపీస్ టికెట్ ఎలాగైతే బుక్ చేస్తామో సేమ్ అలానే అవైలబుల్లో ఉన్న డేట్స్లో మనం ఒక డేట్ని సెలెక్ట్ చేసుకుని ఆ డేట్కి టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు. బట్ ఆర్జిత సేవ ఎలక్ట్రానిక్ డిప్ టికెట్స్ అయితే మనకి క్యాలెండర్ మొత్తం ఓపెన్ అవుతుంది. సో క్యాలెండర్లో ఒక డేట్కి కాకుండా మనకి సెలెక్ట్ ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది. సో జనవరికి రిలీజ్ అవుతుంది కాబట్టి జనవరిలో ఒక పర్టికులర్ డేట్ సెలెక్ట్ చేయకుండా జనవరి మంత్ మొత్తాన్ని ఒక సింగిల్ క్లిక్తో సెలెక్ట్ చేసి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. సపోజ్ మీరు జనవరి 12th అండ్ జనవరి 13th మీకు టికెట్స్ కావాలని చెప్పేసి మీరు చూస్తున్నారు. సో ఆ డేట్స్ సెలెక్ట్ చేసుకున్నారు. కానీ ఎలక్ట్రానిక్ డిప్ అవుతున్నప్పుడు మేబీ ఆ టూ డేట్స్కి మీకు టికెట్ దొరకకపోవచ్చు. సో మీరు ఆ మంత్ మొత్తం సెలెక్ట్ చేశారు అని అంటే ఆ నెలలో ఏదో ఒక రోజుకైతే ఖచ్చితంగా టికెట్ దొరుకుతుంది. సో మీకు ఏ రోజైతే బుక్ అయిందో ఆ రోజుకి మీరు వెళ్ళి హ్యాపీగా దర్శనం చేసేసుకోవచ్చు. పర్టికులర్గా డేట్ సెలెక్ట్ చేసుకుంటే మాత్రం మోస్ట్లీ టికెట్ దొరకకపోవచ్చు ఆ రోజుకి. అండ్ ఇంకొక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అదేంటి అంటే జనవరికి అయితే రిలీజ్ అవుతుంది, కానీ జనవరి 2 నుంచి జనవరి 11 వరకు అయితే మనకి ఆర్జిత సేవలు ఉండవు. ఎందుకనంటే ఆ 10 days మనకి వైకుంఠ ద్వారం తెరుచుంటారు కాబట్టి మనకి ఆర్జిత సేవలు అనేవి ఉండవు. జనవరి 12th నుంచి జనవరి మంత్ మొత్తానికి అయితే మీకు టికెట్స్ అవైలబుల్లో ఉంటాయి. సో ఆ డేట్స్లో మీరు ఆర్జిత సేవ టికెట్స్ లేదా ఆర్జిత సేవ ఎలక్ట్రానిక్ డిప్ టికెట్స్ రిజిస్ట్రేషన్ చేసుకొని హ్యాపీగా టికెట్స్ అయితే తీసేసుకొని హ్యాపీగా దర్శనం చేసేసుకోండి. For more Tirumala updates, please subscribe to our channel Krishna Mathi Diaries. Thank you.